హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నుండి 12 ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో మనకి 8 మార్క్ క్వశ్చన్స్కి 4 మార్క్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి స్కూల్స్లోనే చెప్తూ ఉంటారు ఎక్కువగా. బట్ 1 మార్క్ 2 మార్క్స్ విషయానికి వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి టాపిక్స్ టెక్స్ట్ బుక్లో తీసుకుని కొంచెం వాల్యూస్ అనేవి మార్చేసి కొంచెం జనరల్గా అడుగుతూ ఉంటారు. ఎనీవే మనము మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పటికీ మనకి ఎలా అడుగుతున్నారు ఏంటనేది మనకి ఐడియా ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చేశానంటే మోడల్ పేపర్స్లో ఉన్న 12 క్వశ్చన్స్, అంటే ఒక్క మోడల్ పేపర్ కాదు, నియర్లీ 14 మోడల్ పేపర్స్లో ఉన్న 12 క్వశ్చన్స్ నేను కన్సిడర్ చేశాను. అంటే రిపీటెడ్ మోడల్స్ ఉంటే వాటిని తీసేసి ఏ మోడల్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది నేను కలెక్ట్ చేసి ఒక 12 క్వశ్చన్స్ అయితే రెడీ చేశానండి. అదేవిధంగా 2 మార్క్స్ కూడా నేను రెడీ చేశాను రియల్ నెంబర్స్. సో ప్రతి చాప్టర్కి కూడా ఈ విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే 90% మీకు ఇందులో ఉన్న మోడల్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అఫ్కోర్స్ కొత్తగా ఇచ్చినా కూడా మీరు ఇందులో చేసినటువంటి మోడల్స్కి కంపల్సరీగా రిలేట్ అయ్యే ఉంటాయి. సో దట్ మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ 2 power x = y ఇన్ ద లాగరిథమిక్ ఫామ్. సో 2 power x = y అని ఇచ్చారు. దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. ఇది ఫస్ట్లో ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా ఉంది. సో మనందరికీ తెలుసు ఫార్ములా a power x = b అయితే దెన్ x = log b బేస్ a అని. అంటే మనకు ఇప్పుడు ఈ ఫామ్గా ఇచ్చారు, దీన్ని ఈ ఫామ్లోకి మార్చారు. సో కంపేర్ చేసుకోండి. ఏ ప్లేస్లో 2 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, బి ప్లేస్లో వై ఉంది. దేర్ఫోర్ లాగరిథమిక్ ఫామ్ ఏంటంటే మనకి x = log b అంటే మనకి b ప్లేస్గా ఎంత వచ్చింది y బేస్ a అంటే మనకి ఎంత 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21. మనకి మెథడ్ ఏమీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా మనం చిన్నప్పుడు చేసేలాగా చేసేయచ్చు. ఫస్ట్ 3 టేబుల్ తీసుకుందాం. 3 4 12, 3 5 15, 3 7 21. సో ఇక్కడ మనం గమనిస్తే జనరల్గా మనం ఏం చేస్తామంటే మళ్ళీ 4 1 4, 5 నార్మల్గా రాసుకుంటాం, 7 నార్మల్గా రాసుకుంటాము, మళ్ళీ 5 1 5, 7 ఎలా రాసుకుంటాం, మళ్ళీ 7 1 1 1 అని రాసుకుంటాం. అంటే టోటల్గా ఈ లాస్ట్లో ఎన్ని 1లు వచ్చే వరకు మనం చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇంకా ఇక్కడతో మనం క్లోజ్ చేసి ఇచ్చాను, అంటే 4 వేయకుండా. సో ఇక్కడతో 3 × 4 × 5 × 7 మనకు అదే వస్తుంది మళ్ళీ కూడా. ఎందుకంటే ఈ మూడుకి 1 తప్ప, అంటే 1 టేబుల్గా తప్ప ఇంకే టేబుల్లోని క్యాన్సిల్ అవ్వలేనప్పుడు మనం ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎనీవే మనం నార్మల్గానే చేద్దాము. ఎల్సిఎం ఏమవుతుందండి 3 × 4 × 5 × 7. సో 3 4 12, 12 5 ఎంత 60 × 7. సో 6 7 42, 420. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వీటిలో ఏది ట్రూ అనేది మనం చూడాలి. 9/15 ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. 9/15 ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్ అని ఇచ్చారు. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇప్పుడు 1/2 చేసాం అనుకోండి 0.5. సో ఇలా మనకి రిపీట్ అవ్వకుండా, అంటే ఇలా వస్తూ ఉంటాయి కొన్ని డెసిమల్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్గా 1/3 తీసుకున్నాం అనుకోండి, దీని ఆన్సర్ 0.333 సో అని ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్, అంటే ఇలా రిపీట్ వస్తూనే ఉంటాయి, ఎండ్ అవ్వదు, టెర్మినేట్ అవ్వదు, అంటే కట్ అయిపోదు, అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్. అండ్ రిపీట్ అవుతుంది కదా 3 అనేది, సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్తాము. ఇప్పుడు 1/2 = 0.5 ఇది ఇలా రావట్లేదు కదా, అంటే టెర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఇలాంటి డెసిమల్ అని అంటున్నారు. ఏది 9/15 అనేది. సో అది మనకి తెలియాలంటే సింపుల్గా ఒక ట్రిక్ ఉందండి. డివిజన్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేయండి. 3 3 9, 3 5 15. ఓకేనా. ఏదైనా ఒక ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్గా ఉంటుంది కదా. సో ఏదైనా ఒక ఫ్రాక్షన్లో ఉన్న డినోమినేటర్ని మనము 2 power n × 5 power mగా కానీ, లేదా ఓన్లీ 2 power nగా కానీ, లేదా ఓన్లీ 5 power mగా కానీ, ఈ మూడింట్లో ఏ వేలో రాసుకోగలిగినా మనకి ఈ డెసిమల్ అనేది, అంటే దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది కంపల్సరీగా టెర్మినేటింగ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 5 power m 2 power n ఏంటి అని మీరు అడగవచ్చు. ఇక్కడ చూసుకుంటే నేను దీని డెసిమల్ డినోమినేటర్ని ఎలా రాసుకోవచ్చు 5 power 1, అంటే ఈ ఫామ్గా రాసుకోగలిగానా.
సో దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని అయితే డినోమినేటర్స్ని ఫర్ సపోజ్ 5/2² × 5 ఈ ఫామ్గా రాసుకోగలుగుతాం. అంటే ఇది చూడడానికి ఈ ఫామ్గా ఉంది కాబట్టి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. అండ్ సెకండ్ చూసుకుంటే log 2 ఈజ్ ఇర్రేషనల్. log 2 ఈజ్ ఇర్రేషనల్. log 2 జనరల్గా మనకి బేస్గా ఏమి ఇవ్వలేదంటే 10 ఉందని తీసుకుంటాం. ఫ్రెండ్స్, లాగరిజమ్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా log 25 బేస్ 5 అని ఇచ్చారు. సో ఈ log 25ని log 5² రాస్తాము, బేస్ 5. ఈ పవర్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. సో 2 × log 5 బేస్ 5. సో log 5 బేస్ 5 అంటే ఆన్సర్ 1 కాబట్టి 2 × 1 అంటే 2. ఇలా మనకి లాగరిథం సింప్లిఫై అయిపోయి నార్మల్గా ఏవైనా ఇంటీజర్స్ వాల్యూస్గా వచ్చేస్తే దట్ ఈస్ ద రేషనల్ నెంబర్. అంతే కదా, దీన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. 2 అనేది రేషనల్ నెంబర్. బట్ మనం దీన్ని ఈ విధంగా సింప్లిఫై చేయలేము. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇక్కడ log 2 రేషనల్ అని ఇచ్చాడు కానీ ఇది మనకి ఇర్రేషనల్. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ చూసుకుందాము. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. అంటే ఆల్వేస్ అన్న వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఏ 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుని ప్రొడక్ట్ చేసినా కానీ ఇర్రేషనల్ నెంబరే వస్తుందని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా √2 √2 × √3 చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు √6. ఓకే, √6 ఈజ్ ది ఇర్రేషనల్ నెంబర్. సో 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుని ప్రొడక్ట్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ మనం అన్ని కేసెస్లోని చెక్ చేయాలి, నాట్ ఓన్లీ 1 కేస్. ఇప్పుడు మనం 2 డిఫరెంట్ తీసుకుంటే కోర్స్ మనకి ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. కానీ 2 సేమ్ తీసుకుంటే అంటే √3 × √3 అని తీసుకుంటే ఇక్కడ ఇండివిజువల్గా చూసుకుంటే ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే కనుక మనకి ఏమవుతుందండి, √3² క్యాన్సిల్ 3 ఏమొస్తుంది, రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇర్రేషనల్. కానీ ఆల్వేస్ కాదు, అంటే అన్ని కేసెస్లోని ఇది వర్క్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని అంటున్నారు. సో ఇక్కడ ఆల్వేస్ అంటే అన్ని కేసెస్లోని వర్క్ అవుతుంది ఈ స్టేట్మెంట్ అన్నది. కానీ వర్క్ అవ్వట్లేదు కదా, ఈ కేసులోనే వర్క్ అవ్వలేదు. సో ఇది కూడా మనకి ఫాల్స్. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఆల్ ద అబౌవ్ ఇవన్నీ ట్రూగా అంటున్నాడు. ఇదైతే అసలు కాదు, ఎందుకంటే సెకండ్ది రాంగ్, థర్డ్ది కూడా రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఇంకా మనకి ఓన్లీ ట్రూ ఏంటి, 1. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 7/25 ఇన్ ద డెసిమల్ ఫామ్. 7/25 ఇన్ ద డెసిమల్ ఫామ్. సింపుల్గా మీకు డివిజన్ చేసేయండి అంతే. సో 0 పాయింట్ పెట్టుకోండి, 0. 25 2s are 50. రిమైండర్ వచ్చేసరికి మనకి 20 అవుతుంది కదా. పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 25 4s are 100. 25 8s are 200. అంతే కదండి. సో దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎంతండి, 0.28. ఓకేనా, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 21/2 × 5² ఇన్ ద డెసిమల్ ఫామ్. ఓకేనా, ఇది చాలా జాగ్రత్త చూడండి. ఇది మనం ఏంటంటే నార్మల్గా ఇందాక డివిజన్ చేసినట్టు చేసేయచ్చు, బట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఏం చేస్తానంటే నేను ఇక్కడ డినోమినేటర్ని న్యూమరేటర్ని 2తో ఇంటూ చేస్తానండి. ఓకేనా, సో దట్ ఇది మనకి ఏమవుతుంది, 21 × 2 అంటే 42 ఇక్కడ 2^1 ఇక్కడ 2^1. 2^1 × 2^1 అంటే 2^2 × 5^2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 42/2కి 5కి పవర్లో 2 ఉంది అంటే కామన్గా నేను 2 × 5 హోల్ పవర్ 2 అని రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 42/2 × 5 అంటే 10 అంటే 100. సో నేను ఇక్కడ 2తో అసలు ఎందుకు ఇంటూ చేశాను అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇంటూ చేశానంటే డినోమినేటర్గా ఇక 100s కానీ 1000s కానీ తీసుకురావడం కోసం. అదేంటి దీనికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు మనం 10 తీసుకురావాలంటే అక్కడ 2 × 5 ఉండాలి, అవునా. 100 తీసుకురావాలంటే 2² × 5² ఉండాలి, ఎందుకంటే 2² × 5² అంటే 2 × 5 హోల్ స్క్వేర్. 2 × 5 అంటే 10, 10² అంటే 100. అలాగే 1000 తీసుకురావాలంటే 2³ × 5³ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. ఓకే, ఈ పైన చూడండి. అలాగే 1000 తీసుకోవాలంటే 2³ × 5³ ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 5 హోల్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 5 అంటే 10, 10³ అంటే 1000. ఓకేనా ఫ్రెండ్స్, అందుకోసం మరి నేను ఇక్కడ 5² ఉంది,
2కి ఏమో మనకి ఇనీషియల్గా 1 ఉంది, అంటే 2తో ఇంటూ చేస్తే 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంటే 100 అవుతుంది. 100 అవుతుంది అంటే మనకు అదే తెచ్చుకోవాల్సింది కదా. సరే, ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ తెచ్చుకోవడం ఎందుకంటే డైరెక్ట్గా మనం డివిజన్ చేయకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. ఎంత అవుతుందంటే దీని ఆన్సరు ఇక్కడ డెనోమినేటర్గా 2 డిజిట్స్ ఉంది కదా, పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందుకు వెళ్తుంది. అదే దాని యొక్క ఆన్సర్. అంటే న్యూమరేటర్గా ఉన్న వాల్యూకి పాయింట్ అనేది 2 డిజిట్స్ ఫ్రంట్కి వెళ్తుంది. ఇప్పుడు 42ని నేను 42.0గా రాసుకోవచ్చు కదండి. సో 42.0/100. సో మనకి పాయింట్ అనేది 2 డిజిట్స్ ఫ్రంట్కి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది 0.420 అంటే 0.420. ఈ వాల్యూ ఈ జీరోకి వాల్యూ లేదు. సో 0.42 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 0.75 ఇన్ ద p/q ఫామ్. ఎక్స్ప్రెస్ 0.75 ఇన్ ద p/q ఫామ్. p/q ఫామ్ అంటే మనకి ఫ్రాక్షన్ ఫామ్. ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్గా ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్. అంటే న్యూమరేటర్ న్యూమరేటర్లో ఏమొస్తుందంటే ఈ నెంబర్కి పాయింట్ లేదనుకోండి అంటే ఏమవుతుంది 0.75 అంటే 75. సో అదే న్యూమరేటర్గా వస్తుంది 75. డినోమినేటర్గా ఏమొస్తుంది అంటే పాయింట్ ఇట్ సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ ముందు ఉంది 2 డిజిట్స్ కాబట్టి డినోమినేటర్గా 100 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసేయండి. 5 15s are 75, 5 20s are 100 అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ 5 3s are 15, 5 4s are 100. సో 3/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ log 27/8 బేస్ 3/2. వాల్యూ ఆఫ్ log 27/8 బేస్ 3/2. ఓకే. సో ఇక్కడ 27/8ని సింప్లిఫై చేద్దామండి. 27/8 ఈజ్ ఈక్వల్ టు 27 అంటే 3 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్. అంటే దీన్ని నేను 3/2 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే న్యూమరేటర్కి క్యూబ్ ఉంది, డినోమినేటర్ కూడా క్యూబ్ ఉంది కాబట్టి. సో టోటల్గా నేను log 27/8 అంటే ఎంత రాసుకోవచ్చండి 3/2 హోల్ క్యూబ్ బేస్ 3/2. సో ఇదొక వాల్యూ, దీనికి పవర్గా 3 ఉంది. అంటే ఈ పవర్గా ఉన్న వాల్యూ అనేది మనకి ఫ్రంట్కి వెళ్ళిపోతే ఏమవుతుందండి 3 ఇంటూ log 3/2 బేస్ 3/2. సో ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉంటే దానికి లాగరిథం ఉంటే దాని వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఆఫ్ log 0.1 బేస్ 10. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. లాగరిథమ్స్ మనకి ఇలాగా డెసిమల్ వాల్యూస్ వచ్చినప్పుడు వాటిని ఫ్రాక్షన్స్గా మార్చేసుకోండి. అంటే 0.1 ఈక్వల్ టు ఇందాక చెప్పాను ఎలా మార్చాలి ఫ్రాక్షన్గా, పాయింట్ లేదనుకునే నెంబర్ ఏంటి 01 అంటే 1 బై డినోమినేటర్లో ఇట్ సైడ్ నుండి పాయింట్ ఎన్ని డిజిట్స్, డినోమినేటర్గా ఎంత వస్తుంది అంటే ఇట్ సైడ్ నుండి పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది 1 డిజిట్ కాబట్టి 10 వస్తుంది. ఓకేనా. 1/10 అని నేను 1/10⁻1 అని రాసుకోవచ్చు కదండి, ఎందుకంటే 10⁻1 అంటే ఒక 10 అని అర్థం. సో దీన్ని నేను 10⁻−1గా రాస్తున్నాను. ఎలాగా బై యూజింగ్ ఫార్ములా a⁻−n ఈజ్ ఈక్వల్ టు 1/a⁻n. అంటే 1/a⁻n అని ఉంటే దీన్ని న్యూమరేటర్కి తీసుకొచ్చినప్పుడు పవర్కి మైనస్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 10⁻1 న్యూమరేటర్స్ తీసుకొచ్చినప్పుడు పవర్గా మైనస్ వస్తుంది. అంటే టోటల్గా మనకు తెలిసింది ఏంటి log 0.1 అంటే 10⁻−1 బేస్ 10. ఓకేనా. సో ఇప్పుడు ఈ పవర్గా ఉన్న వాల్యూ అనేది మనకి ఫ్రంట్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి -1 ఇంటూ log 10 బేస్ 10. సో లాగరిథంకి రెండు వాల్యూస్ సేమ్ అయితే దాని యొక్క టోటల్ వాల్యూ అనేది 1. సో -1 ఇంటూ 1 ఎంతండి -1 ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే సింపుల్గా మీకు ఇక్కడ 0.1 అంటే 0.1 డిజిట్ ముందు ఉంది కాబట్టి -1 ఆన్సర్. అలా కాకుండా log 0.001 బేస్ 10 అని ఇచ్చారనుకోండి. సో పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది 3 డిజిట్స్ కాబట్టి ఆన్సర్ -3. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇలాంటి వాటికి మాత్రమే. మీరు 1 మార్క్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ వేసినా కానీ 1 మార్క్ ఇచ్చేస్తారు. మీరు స్టెప్స్ వర్క్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. బట్ నేను ఇక్కడ ఎందుకు చూపిస్తానంటే మీకు ఎలా వచ్చిందన్నది తెలియాలి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్టేట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. నేను రాస్తాను ఇక్కడ. సో ఇదే మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటాము, లేదంటే యూక్లిడ్ డివిజన్ రూల్ అనొచ్చు, లేదంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ సెంటెన్స్ రాసి కంపల్సరీ ఇది రాయాలండి లాస్ట్లో కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ లాగా అడుగుతారు ఎక్కువగా. ఓకేనా. సో జాగ్రత్త చూసుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఎక్స్ప్రెస్
ఎక్స్ప్రెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. 2 log 5 base 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. మనకి ఇందాక ఫస్ట్ క్వశ్చన్లోనో సెకండ్ క్వశ్చన్లోనో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చి లాగరిథమిక్ ఫామ్కి కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ ఏంటి లాగరిథమిక్ ఫామ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి కన్వర్ట్ చేయమన్నారు. మనం ఇక్కడ ఫార్ములా అనేది సేమ్ యూజ్ చేస్తాము. ఫస్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. మనం నార్మల్గా ఫార్ములా ఒకటి ఉంటుంది కదా లాగరిథమ్స్కి సంబంధించి, లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేసి, అంటే పవర్లో ఉన్నదాన్ని ఫ్రంట్కి పంపిస్తాం జనరల్గా. అంటే దాని అర్థం ఏంటి, ఫ్రంట్ ఉంది అంటే అది దీని యొక్క పవర్లో నుండి వచ్చినట్టు, అంతే కదండి. సో నేను ఇక్కడ ఈ ఫ్రంట్ ఉన్న 2ని పవర్లోకి పంపించేస్తున్నాను. అంటే ఏమవుతుంది, లాగ్ 5 square base 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఎంప్లాయిస్ 5 square అంటే ఎంతండి మనకి 25 base 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఒకసారి రాద్దాం. ఏంటి ఫార్ములాది, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఒకటే కదండి. ఎలా ఎందుకు రాశానంటే ఇది చూడడానికి ఎలా ఉన్నది కాబట్టి. సో చూడండి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా మార్చాలి, ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఎక్స్ దీన్ని కంపేర్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో ఏమన్నా చూసుకోండి. బి ప్లేస్లో 25, ఏ ప్లేస్లో 3. దేర్ఫోర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంటి, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ప్లేస్లో మనం ఇందాక ఎంత ఉందనుకున్నాము 3. సో 3 పవర్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత ఉందండి మనకి 25. సో 3 power x is equal to 25 is the exponential form of this logarithmic form. Next 11th question, find q and r for the pair of integers a is equal to 15 ఇచ్చారు and b is equal to 5 ఇచ్చారు, satisfying a is equal to bq plus r అని ఇచ్చారు. అంటే మనం ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో చాలా సింపుల్ అండి. ఇది మనం యాక్చువల్గా యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటే చిన్నప్పుడే డివిజన్ ఆల్గరిథం నేర్చుకుంటాం కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని అలామాట. సో ఇప్పుడు ఏ అనేది డివిడెండ్ అన్నమాట, బి అనేది ఏమో డివైజర్, ఓకేనా. క్యూ అంటే కోషెంట్, ఆర్ అంటే రిమైండర్. మనకి జనరల్గా కోషెంట్ రిమైండర్ రావాలి అంటే ఏం చేయాలి, డివిజన్ పెర్ఫామ్ చేయాలి. ఎలా డివిజన్ చేయాలి, 5ని 15తో డివైడ్ చేయాలి. 5 3s are 15, రిమైండర్ 0. సో దిస్ ఈజ్ ద రిమైండర్ ఆర్ అండ్ దిస్ ఈజ్ ద కోషెంట్ క్యూ, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవి దీన్ని సాటిస్ఫై చేస్తున్నా కదా చూద్దాం. ఏ అంటే 15 రావాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 5 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ 0. సరిపోయింది కదా, ఇటుపక్క 5 ఇంటూ 3 15 ప్లస్ 0 అంటే 15 ఈక్వల్ టు 15 కాబట్టి సాటిస్ఫై అయిపోయింది. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. చాలా ఈజీగా ఉన్నది. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమి ఇచ్చారు. సో 12th క్వశ్చన్ ఏంటంటే ద రేషనల్ నెంబర్ 23/2³ ఇంటూ 5² విల్ బి టెర్మినేటింగ్ డెసిమల్. నేను ఇందాకే చెప్పాను డినోమినేటర్ అనేది మళ్ళీ రాసిందండి 2 power n ఇంటూ 5 power mగా కానీ, ఓన్లీ 2 power mగా కానీ, లేదంటే ఓన్లీ 5 power mగా కానీ, ఈ మూడింట్లో ఏ విధంగా ఉన్నా కానీ దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది డినోమినేటర్ అనేది ఈ ఫామ్గా ఉంది. అంటే ఈ n m ప్లేస్లో ఏదైనా నెంబర్స్ ఉండొచ్చు, 1 2 ఉండొచ్చు, 3 4 ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఇక్కడ 3 2 ఉన్నాయి కాబట్టి సో ఈ ఫామ్ చూడండి, నెంబర్స్ కాదు, ఈ ఫామ్గా ఉందో లేదో చూడండి అంతే. సో దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకా మనం డివిజన్ కూడా చేయవలసిన అవసరం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కుదిరితే ఒకసారి దీని మీద అంటే ఒకసారి చదువుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. ఇక్కడ మనకి ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ట్రూ ఏది ట్రూ అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూవా, లేదంటే ఏ ట్రూ బి ఫాల్సా, లేదంటే 2 ఫాల్సా అని అడుగుతూ ఉంటారు కదా, ఆ టైప్ క్వశ్చన్ మాట ఇది. నేను స్టేట్మెంట్స్ ఒకటే రాశాను, కింద ఆప్షన్స్ రాయలేదు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మరి ఇర్రేషనల్ నెంబరే రావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. ఎస్, వాళ్ళు ఇచ్చింది ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు √3 ప్లస్ √3 ఈ 2 ఇర్రేషనల్ నెంబర్సే. రెండింటిని యాడ్ చేసామనుకోండి, ఎన్ని ఇర్రేషనల్ నెంబర్స్, అదే ఎన్ని √3లు 2. సో
2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఈజ్ అగైన్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అంటే ఈ ఒక్కదానికి మనకి సాటిస్ఫై అయింది కదని చెప్పి అన్ని కేసెస్ కూడా సాటిస్ఫై అయిపోద్దని అనుకోకూడదు. ఇందాక మనం ఒకటి చేసాం ఆల్రెడీ, ప్రొడక్ట్ ఆఫ్ ది ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించి, అలాగే ఇక్కడ కూడా. కానీ ఇప్పుడు మనం ఒక స్పెషల్ కేసు కన్సిడర్ చేద్దాం. స్క్వేర్ రూట్ 3 ఒక ఇర్రేషనల్ నెంబరు, మైనస్ స్క్వేర్ రూట్ 3 అనేది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా, అవునా కదా. ఇప్పుడు ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ స్క్వేర్ రూట్ 3 ఎంత అవుతుందండి, 0. 0 అనేది రేషనల్ నెంబర్. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు అఫ్కోర్స్ ఇర్రేషనల్ నెంబరే కావచ్చు, లేదంటే రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ అని అంటున్నాడు. అంటే ఇర్రేషనల్ నెంబరే రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంతే కదా, ఇర్రేషనల్ నెంబరే రావాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. బట్ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవ్వాలి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నీడ్ నాట్ కాకుండా సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అంటే అప్పుడు మనకి ఫాల్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి 12 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్లోనే ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే కవర్ అయిందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీరు ఇందులో ఏమైనా టాపిక్స్, నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో ఏమైనా కాన్సెప్ట్స్ డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా మీరు ఒకసారి అవి రివైజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో రియల్ నెంబర్స్కి సంబంధించి 2 మార్క్స్ అయితే చూద్దాం.